కంచు అంటే కంచు మాత్రమే మీకు అందిస్తాం. కంచు లాంటిది కాదు. మన ఋషులు శాస్త్ర ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి, విలువైనవి కూడా. అవి దైవికపరమైన అంశాలైన, ఆరోగ్యపరమైన జీవన ప్రమాణాలు, దైవానికి ముడిపెట్టి అందించిన మన జీవన శైలి అయిన, మహర్షులు అద్వితీయ జ్ఞానంతో దర్శించి మనకు అందించిన ఎన్నో విషయాల నుండి మనం చాలా దూరం జరుగుతున్నాం. వంటిల్లు ఎప్పుడైతే ఆరోగ్యకరమైన, మంగళకరమైన వస్తువులతో ఉంటుందో అప్పుడు కుటుంబం కూడా ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటుంది. యుగ సహస్ర యోజన పరబాను లీలియోతాహి మధురఫలజాను అని తులసీదాస్ గారు 450 ఏళ్ల క్రితమే హనుమాన్ చాలీసా ద్వారా మనకు సూర్యుడికి మధ్య ఉన్న దూరం లెక్కకు ఏ శాస్త్రీయత ఆధారం? దైవిక బలం, యోగ దర్శనం మాత్రమే కదా. మన ఆధునిక సైన్స్ ప్రకారం అదే లెక్క పక్కాగా రావడానికి 20వ శతాబ్దంలో మనకు ఆధునిక టెలిస్కోపులు, కోట్లాది రూపాయల బడ్జెట్లు కావాల్సి వచ్చింది. అలాగే కంచు పాత్రలో భోజనం చేయడం వల్ల ఉన్న విశిష్ట ఉపయోగాలను మన మహర్షులు ఎన్నో విధాలుగా చెప్పారు. భారతీయ సంప్రదాయంలో భాగమైన కంచు పాత్రలు కొని తమ కుటుంబ ఆరోగ్యం కోసం ఎంతో బాధ్యతగా తప్పిస్తున్న మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. దేశాల నుండి మాపై మీరు ఉంచుతున్న నమ్మకాన్ని, మీ ఆదరణను మేము ఎప్పటికీ వమ్ము చేయం. కంచు అంటే కంచు మాత్రమే మీకు అందిస్తాం, కంచు లాంటిది కాదు. అలాగే పిల్లలందరికీ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా సంకల్ప ప్రకారం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.